హలో ఫ్రెండ్స్, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. మరో చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదామా? స్టోరీ టైటిల్ ఆరాధన. ఎన్ని రోజులు అలా చూస్తావురా, తను కనీసం నీ వైపు కూడా చూడటం లేదు అంటూ స్వప్న వైపే చూస్తున్న అజయ్తో అన్నాడు అతని ఫ్రెండ్ నీరజ్. అదేరా ప్రేమంటే అని నవ్వుతూ అన్నాడు అజయ్. ఏంటి, చూస్తూ ఉండటమేనా ప్రేమంటే అని వెటకారంగా అన్నాడు నీరజ్. అజయ్ కోపంగా నీరజ్ వైపు చూడటంతో, ఏమి ప్రేమరా బాబు, నాకైతే అర్థం కావటం లేదు. నీకు నీ ప్రేమకి ఒక దండంరా బాబు అని చేతులెత్తి అతనికి దండం పెడుతూ, నాకు తెలిసి నువ్వు తన వైపు చూస్తున్నావు అని తెలిసి కూడా కావాలి అని నిన్ను పట్టించుకోవటం లేదేమో అని నాకు అనిపిస్తుందిరా అని స్వప్న గురించి అన్నాడు నీరజ్. రేయ్, తన గురించి నీకు తెలిసి కూడా ఎందుకురా ఇలా మాట్లాడతావు? ఏ రోజైనా మన ఆఫీస్లో ఉన్న ఎవరితో అయినా తను నోరు తెరిచి ఒక్క మాట అయినా మాట్లాడిందా? వచ్చామా, తన పని తాను చూసుకొని వెళ్ళిపోయిందా అన్నట్లే ఉంటుంది. అవసరానికి మించి తను ఒక్క మాట కూడా ఎప్పుడూ మాట్లాడింది లేదు. మరి అటువంటి తన గురించి నువ్వు ఎందుకురా ఇలా మాట్లాడతావు? ఇంకొకసారి నువ్వు ఇలా తన గురించి మాట్లాడావంటే నీకు నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తాను అని అన్నాడు అజయ్. వద్దురా బాబు, నువ్వు ఇలా మాట్లాడద్దు. అయినా తను ఎవరితో మాట్లాడదు, అలానే నీతో కూడా మాట్లాడటం లేదు కదరా. నువ్వు తనని 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తనకు చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా చూస్తూనే కాలం గడిపేస్తావా? ఆ లోపు తనకు పెళ్ళయి పిల్లలు కూడా పుడతారేమో బాబోయ్ అని వెటకారంగా అన్నాడు నీరజ్. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని సీరియస్ అయ్యాడు అజయ్. స్వప్న తనకి దూరంగా వెళ్తుంది అన్న మాట తట్టుకోలేకపోయాడు. లేకపోతే ఏంట్రా, నువ్వు ఈ చూపులతోనే కాలాన్ని గడిపేస్తుంటే ఆ లోపు ఎన్ని జరిగిపోతాయి. అప్పుడు చెప్పలేదు అని బాధపడే బదులు ఇప్పుడే చెప్తే బాగుండు అని నీ మనసులో ఉన్న ఫీలింగ్ని అర్థం చేసుకుని ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను. ఇలా వెయిట్ చేస్తూ కాదు తనని చూస్తూ కాలం గడిపే బదులు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తనకు చెప్పటమే బెస్ట్. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నీరజ్. స్వప్నని చూస్తూ గుండెల మీద చేతిని వేసుకున్న అజయ్, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందం. కళ్ళల్లోనే కాదు, మనసుకి కూడా. ఆ ఆనందం నాకు జీవితాంతం ఇస్తావా అని అతను మనసులో అనుకున్న మాటలు ఆమెకు వినపడ్డాయో ఏమో. పక్కన వాళ్ళతో మాట్లాడుతున్న స్వప్న అజయ్ వైపు తిరిగి చూసింది. ఆమె చూపు తన వైపు ఉండటంతో టక్కున ఫేస్ తిప్పుకున్నాడు అజయ్. మేడం, బర్త్డే డెకరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, చూడండి ఒకసారి, మీకు నచ్చిందో లేదో అంటూ ఫంక్షన్ హాల్ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోవటంతో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళని అడిగింది స్వప్న. చాలా బాగుంది డెకరేషన్, మాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇంత బాగా చేస్తారు కాబట్టే మీ కంపెనీ వాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చింది. మీరు అయితే చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో క్రియేటివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలు ఎక్కువసేపు ఈ ప్లేస్లోనే ఉండే విధంగా చేస్తారు కాబట్టే మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అంటూ స్వప్నని ఎంతగానో పొడిగిడింది వాళ్లకు ఆ ఆఫర్ ఇచ్చిన ఆమె. స్వప్న నవ్వుతూ, థ్యాంక్ యూ మేడం, అయినా ఇది మా డ్యూటీ. మీకు నచ్చితేనే కదా మాకు సాటిస్ఫాక్షన్గా ఉండేది. మీకు ఎక్కడైనా ఏవైనా మార్పులు చేయాలి అంటే చెప్పండి మేడం, మేము చేసేస్తాం అని చాలా నిదానంగా మాట్లాడింది స్వప్న. లేదు స్వప్న, మీరు ఇప్పటి వరకు చేసింది చాలా బాగుంది. ఈ డెకరేషన్ మొత్తం కూడా చాలా సింపుల్గా సూపర్గా పేరు పెట్టలేని విధంగా ఉంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరికీ నచ్చే విధంగా ఉంది. మా కొడుకుకి కూడా ఇది చాలా బాగా నచ్చింది తెలుసా అని అన్నది ఆమె. థ్యాంక్ యూ మేడం, ఓకే మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది స్వప్న. ఫంక్షన్ అయిపోయేంత వరకు ఉండమన్నా కూడా స్వప్న, సారీ మేడం, మీకు ఏదైనా కావాలి అంటే అదిగో అక్కడ మా స్టాఫ్ ఉన్నారు కదా అంటూ అజయ్ నీరజ్ ఇద్దరినీ చూపించి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అని అన్నది. ఇక ఆమె కూడా స్వప్నని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. స్వప్న బయలుదేరుతుంటే అజయ్ ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు, ఉండొచ్చు కదా
బర్త్డే పార్టీ అయిపోయేంత వరకు నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే చేస్తూ ఉంటావు. ఎందుకని ఫంక్షన్ డెకరేషన్ అంతా కంప్లీట్ చేస్తావు కానీ ఫంక్షన్ జరిగే సమయానికి మాత్రం అక్కడ ఉండవు అని అడిగాడు అజయ్. ఆమె చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది అతడికి సమాధానం ఏమీ చెప్పకుండా. 3 సంవత్సరాలుగా స్వప్న డెకరేటివ్ క్రియేషన్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తుంది. ఆమె ఆ కంపెనీలో అడుగుపెట్టిన మరుక్షణమే అజయ్ ఆమెను చూసి తన మనసులో ఆమెకు స్థానం ఇచ్చేశాడు. కానీ స్వప్న మాత్రం వాళ్ళని జస్ట్ కొలీగ్స్ లాగే చూస్తూ అలానే మాట్లాడుతుంది. అంతకు మించి ఎక్కువ చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడింది లేదు. వాళ్ళకి కూడా తనతో మాట్లాడటానికి ఎక్కువగా చొరవ ఇచ్చింది కూడా లేదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అజయ్ తన మనసులో ఉన్న ప్రేమను ఆమెకు చెప్పటం లేదు. పక్క నుండి అజయ్ ప్రేమను చూస్తున్న నీరజ్కి మాత్రం నీరసం వచ్చేస్తుంది. అజయ్ మనసులో ఉన్న ఆలోచనల గురించి తెలియని స్వప్న తన పని తాను చేసుకుంటూ తన బాస్ వాళ్ళకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ అందరి చేత శబాష్ అనిపించుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటుంది స్వప్న. ఒకరోజు తన మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పాలి అని అజయ్ స్వప్న దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆమె ముందుకు వెళ్ళేసరికి తన నోటి నుంచి మాట రాక మూగబోయాడు. దూరంగా ఉన్నంతసేపు ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాలి అని ఎంతో ప్రిపేర్ అయ్యాడు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళిన తర్వాత నోరు మూతబడిపోయింది. ఏంటి అజయ్ గారు, ఏదో మాట్లాడాలి అన్నారు, కానీ మీరేమీ మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉన్నారేంటి? చెప్పండి, నేను మీకు ఏదైనా హెల్ప్ చేయాలా, లేకపోతే నా వల్ల ఏదైనా ప్రాబ్లం జరిగిందా అని చాలా సున్నితంగా అడిగింది స్వప్న. అది అది అటువంటిది ఏమీ లేదని తన మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజయ్. అది చూసిన నీరజ్ తల కొట్టుకున్నాడు. ఇక వీడి ప్రేమ గట్టెక్కినట్లే అనుకుంటూ. ఆ రోజు కంపెనీలో అందరికీ సెలవు కావటంతో స్వప్న ఇంటిలోనే ఉంది. కరెక్ట్గా అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన స్వప్నకి బయట అజయ్ ఉండటంతో చిరునవ్వుతో, ఏమిటి అజయ్ గారు ఇలా మా ఇంటికి వచ్చారు, నాతో ఏదైనా పని పడిందా అని అడిగింది. అవునండి, మీతోనే చాలా పెద్ద పని పడింది, అందుకే ఇక్కడికి వచ్చాను అంటూ తన పక్కనే ఉన్న తన తల్లిదండ్రులు ఇద్దరినీ స్వప్నకి పరిచయం చేశాడు అజయ్. వాళ్ళ పేరెంట్స్ని తన ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చాడో అర్థం కాక అలా బయటే నిల్చోబెట్టడం మర్యాద కాదు అని లోపలికి రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించింది స్వప్న. అప్పుడు ముగ్గురు కూడా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. అప్పుడే ఇంటిలో ఉన్న ఇద్దరు ఎవరమ్మా అంటూ వయసు అయిపోయిన భార్యాభర్త ఇద్దరు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చి స్వప్నని అడిగారు. అది మామయ్య, ఈయన మా ఆఫీస్లో పనిచేస్తున్న కొలీగ్, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు అని చెప్పింది స్వప్న. అవునా, ఇంతకీ ఏం పని మీద వచ్చారమ్మా అని వాళ్ళు కూడా చైర్స్లో కూర్చుంటూ స్వప్నని అడిగారు. ఆలోపు అందరికీ జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చింది స్వప్న. ఇంకా ఏమీ చెప్పలేదు మామయ్య అని అన్నది. అజయ్ తల్లిగారికి స్వప్న చాలా బాగా నచ్చింది. వచ్చిన 2 నిమిషాల్లోనే పద్ధతిగా మాట్లాడుతూ పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తూ చాలా చక్కగా మాట్లాడుతుంది. నిజంగా ఇలాంటి అమ్మాయి నా కోడలు అయితే ఖచ్చితంగా నా ఇల్లు కలకలలాడిపోతుంది అని మనసులోనే అనుకుంది. విషయానికి వచ్చేస్తామండి. ఇదిగో ఇతడు మా అబ్బాయి, మీ అమ్మాయి, ఇద్దరు కూడా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అది కూడా 3 సంవత్సరాల నుంచి. ఆ విషయం మాకు ఎప్పుడో చెప్పాడు, కానీ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. అందుకే డైరెక్ట్గా పెళ్లి సంబంధం మాట్లాడటానికి మమ్మల్ని మీ ఇంటికి తీసుకొని వచ్చాడు అని అజయ్ తండ్రి చెప్పటంతో స్వప్న ఫ్యామిలీ ఒక్కసారిగా నోర్లు తెరిచారు. అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న స్వప్న కోపంగా అజయ్ వైపు చూసింది. ఆమె చూపులని తట్టుకోలేక తలదించేసుకున్నాడు అజయ్. డైరెక్ట్గా ఇలా ఫ్యామిలీతో సహా పెళ్లి చూపులకి రావటంతో ఆమె ఆ కోపంగా చూస్తుంది అని అనుకున్నాడు. నా గురించి మీకు ఏం తెలుసని
నన్ను పెళ్లి చేసుకోవటానికి, పెళ్లి సంబంధం కుదుర్చుకోవటానికి మీ ఫ్యామిలీతో సహా వచ్చారు అని సీరియస్గా అడిగింది స్వప్న. అది కాదమ్మా, మా అబ్బాయి నిన్ను ప్రేమించాను అని అంటేను అని అజయ్ తండ్రి నిదానంగా చెప్పబోయారు. ప్రేమించాడు అని చెప్తే ఇలా పెళ్లి సంబంధం కోసం వచ్చేస్తారా అని కోపంగా ఏదో మాట్లాడబోతున్న స్వప్నని మాట్లాడొద్దు అన్నట్లుగా వారించారు స్వప్న మామయ్య. దానితో స్వప్న ఏమీ మాట్లాడలేక అసహనంగా చేతులు నలిపేసుకుంటూ కోపంగా అజయ్ వైపు చూసింది. మీరు ఏదో పొరపాటు పడినట్లున్నారండి. తన గురించి మీకు పూర్తిగా తెలియదట్టుంది. ఆఫీస్లో తన గురించి ఎవరికీ చెప్పలేదని మాకు ఒకసారి చెప్పింది. మేము ఎప్పుడూ కూడా ఆఫీస్ విషయాల గురించి ఇంటిలో తనని అడిగి ఇబ్బంది పెట్టలేదు. అందుకే మీ గురించి మాకేమీ తెలియదు. ఇక విషయానికి వస్తే తను మా కూతురు కాదు, కోడలు. ఒకవేళ అందుకే తను నన్ను మామయ్య అని పిలుస్తుంది. అప్పుడే మీకు అర్థమై ఉంటుంది. కోడలు అంటే మేనకోడలు అని అనుకుంటున్నారేమో. కాదు, నా కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ స్వప్న. అంటే తను నా కోడలు అని బాంబు పేల్చేశారు స్వప్న మామయ్య గారు. ఆ విషయం ఇప్పటి వరకు తెలియని అజయ్ ఒక్కసారిగా గుండు పేలినట్లుగా షాక్ అయ్యి స్వప్న వైపు చూశాడు. ఇప్పటి వరకు స్వప్నకు పెళ్ళి అయిపోయింది, భర్త చనిపోయాడు అన్న విషయం అజయ్కి తెలియదు. ఆఫీస్లో కూడా స్వప్న ఎవ్వరికీ తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఎవరికి చెప్పలేదు. తను చెప్పాలి అనుకోలేదు. ఎవరు అడిగినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తుంది. అలా మాట్లాడటం. అప్పుడే అమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ 4 సంవత్సరాల పాప నిద్రలేచి కళ్ళు నిలుపుకుంటూ రూమ్లో నుండి బయటికి వచ్చింది. స్వప్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూనే తన కూతురు దగ్గరకు వెళ్ళిపోయింది. నా కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. కానీ అది ఆ దేవుడికి నచ్చలేదేమో. అందుకే నా కొడుకుని ఆ భగవంతుడు తీసుకొని వెళ్ళిపోయాడు అంటూ గోడ మీద దండ వేసి ఉన్న ఒక ఫోటోని అజయ్ వాళ్ళకు చూపిస్తూ చెప్పారు. ఆ మాటతో అజయ్ తండ్రి, సారీ అండి, మాకు ఈ విషయాలు ఏమీ తెలియక ఇక్కడికి వచ్చాం, క్షమించండి, తెలియక ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అంటూ కొడుకు భార్యతో కలిసి బయటకు వెళ్ళిపోయారు అజయ్ ఫ్యామిలీ. మరో 5 నిమిషాలకి అజయ్ లోపలికి వచ్చి, అంకుల్, నన్ను మీ కొడుకుగా స్వీకరిస్తారా? నేను తనని ప్రేమించాను. తన గురించి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఆల్రెడీ తనకు పెళ్ళి అయ్యి ఒక పాప కూడా ఉందని. అయినా నాకేమీ అభ్యంతరం లేదు. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంటే దాని అర్థం తనతో పాటు తన కూతురు కాదు, నా కూతుర్ని చూసుకోవటం. నేను మనస్ఫూర్తిగానే నా కూతుర్ని దగ్గరకు తీసుకుని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్వప్న కోపంగా, ఏం మాట్లాడుతున్నారు అజయ్ గారు? ఇంతవరకు మీకు విషయాలు తెలియదు అని కాస్త శాంతంగా మాట్లాడాను. మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడారు అంటే నాలో ఉన్న కోపాన్ని పూర్తిగా చూడవలసి వస్తుంది అంటూ వేలు చూపిస్తూ సీరియస్ టోన్తో అజయ్కి వార్నింగ్ ఇచ్చింది స్వప్న. ఆమె మాటలను అజయ్ ఏమాత్రం పట్టించుకోకుండా, పర్వాలేదు స్వప్న గారు, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆలోచించుకోండి, కానీ మీరు నాకు ఎస్ చెప్తారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా తల్లిదండ్రులు మన పెళ్లి గురించి అభ్యంతరం చెప్తారని మీరు మనసులో అనుకుంటున్నారేమో. ఆ విషయంలో మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ ఈ ఇంటిలో మీరు ఎలా ఉంటున్నారో మా ఇంట్లో, సారీ ఇకపైన మన ఇల్లు అవుతుంది కదా, మన ఇంటిలో కూడా మీరు హ్యాపీగా సంతోషంగా మీ ఇష్ట ప్రకారంగా గడపవచ్చు అని చెప్పాడు. మా కొడుకు చెప్పిన దానికి మేము కాదు అనము. అలాగా అని వాడి ఇష్టాన్ని మాత్రమే మేము గౌరవించటం లేదు. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నా తర్వాతే ఈ మాట చెప్తున్నా. మీ ఇద్దరి పెళ్ళికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు ఇష్టమే నిన్ను కోడలిగా చేసుకోవటం అని అజయ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పారు. స్వప్నకి ఒక్కసారిగా తిక్కరేగింది. ఏం మాట్లాడుతున్నారండి? ఆయన కంటే ఏదో ప్రేమ పిచ్చి అంటూ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. మీరు కూడా అలానే మాట్లాడతారేంటి? నాకు పెళ్ళైపోయింది, ఒక కూతురు కూడా ఉంది. మీకు కనిపిస్తుందా లేదా? ఇప్పుడు మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి. ఇంకొకసారి నా ముందు కనిపించారు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కళ్ళు మూసుకొని గట్టిగా అరిచింది స్వప్న. అక్కడ జరిగేది ఏమీ తెలియని పాప అయోమయంగా అమాయకంగా చూస్తూ ఉంది.
అజయ్ ఆమె కోపాన్ని చూసి నవ్వుకుంటూ, ఆలోచించుకోండి, మరలా నెక్స్ట్ సండే వస్తాను. ఖచ్చితంగా మీరు మీ ఇంటి దీపం ఎప్పుడూ వెలుగుతూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు అని నేను అనుకుంటున్నాను అని స్వప్న మామయ్యకు చెప్పి తన తల్లిదండ్రులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజయ్. ఎంత చెప్పినా అజయ్ అర్థం చేసుకోకుండా తననే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడి వెళ్ళిపోవటంతో కోపం ఫ్రస్ట్రేషన్లో ఉన్న స్వప్న తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. తనకి బాధ ఎక్కువైపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్లో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే స్వప్న తన గురించి అజయ్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు అనే కోపంగా మాట్లాడటం, అతని వైపు కోపంగా చూడటం చేస్తూ ఉంది. అజయ్ ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నాడు. ఎప్పటిలా ఇంతకుముందు తను చూస్తున్నట్లుగా ఆమెకు తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్ట్గానే ఆమెను చూస్తున్నాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అంటూ స్వప్నను ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టలేదు. ఎప్పటిలా ఆమెను చూపులతోనే ఆరాధిస్తూ మనసుతోనే ప్రేమిస్తూ ఉండిపోయాడు. అలా వారం గడిచి ఆదివారం రోజు రానే వచ్చేసింది. అజయ్ తన పేరెంట్స్ని తీసుకుని మరలా స్వప్న ఇంటికి రానే వచ్చేశాడు. అతడు అలా తన ఇంటికి వస్తాడు అని ఊహించని స్వప్న అజయ్ని అక్కడ చూసి ముందు షాక్ అయినా ఆ తర్వాత కోపంతో, ఎందుకు వచ్చావు ఇక్కడికి, బయటకు వెళ్ళిపో, నువ్వు ఇంట్లోనికి రావటానికి వీల్లేదు, ఆల్రెడీ నీకు నేను వివరంగా చెప్పాను కదా, మరలా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు అనుకున్నది ఏది కూడా జరగదు, నన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు, హ్యాపీగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో జీవితాన్ని గడుపు, అంతేకాని ఇలా నా వెనక తిరుగుతూ నీ లైఫ్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావు, నన్ను కూడా నలుగురిలో నవ్వుల పాలు చేయొద్దు, పెళ్ళి అయిపోయి కూతురు ఉన్న అమ్మాయితో ప్రేమ పెళ్ళి ఏంటి, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ సీరియస్గా అన్నది. హలో మేడం, కొంచెం పక్కకు తప్పుకుంటారా, గ్యాప్ దొరికితే చాలు లెక్చర్ ఇవ్వటానికి రెడీగా ఉంటారు, అయినా ఇప్పుడు నీతో నాకు మాటలేంటి, నేనేమి నీ కోసం రాలేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నిన్ను రిక్వెస్ట్ చేయటానికి అంతకంటే రాలేదు, కాబట్టి తమరు కాస్త పక్కకు తప్పుకుంటారా అని అన్నాడు అజయ్. అతడు అలా రివర్స్లో మాట్లాడటంతో స్వప్నకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అయోమయంగా తనకే తెలియకుండా అజయ్ చెప్పినట్లుగా పక్కకు తప్పుకుంది. అతడు లోపలికి రావటానికి దారి ఇస్తూ, నేను నా కూతురితో అలానే పెదనాన్న వాళ్ళతో మాట్లాడటానికి వచ్చాను, నీకోసమేమీ నేను వెతుక్కుంటూ ఈ ఇంటికి రాలేదు, అయినా నువ్వేంటి దారికి అడ్డంగా నిలబడతావు అంటూ ఎప్పుడు లేని విధంగా తనలో ఉన్న మరో కోణాన్ని స్వప్నకి చూపించాడు అజయ్. స్వప్న నోరు తెరిచి అజయ్ వైపు అంతే చూస్తూ ఉంది ఆశ్చర్యంగా. అజయ్ ఆమెను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి, బాగున్నారా పెదనాన్నగారు అంటూ పెద్దవాళ్ళని పలకరించి ఆ తర్వాత పాపను దగ్గరకు తీసుకొని ప్రేమగా పాప నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు నాన్న కావాలా పాప అని అడిగాడు. అప్పుడే స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన పాప స్కూల్లో అందరి పిల్లలకి తండ్రి ఉండటం గమనించి తనకి కూడా తండ్రి ప్రేమ అనేది అప్పుడప్పుడే తెలుస్తూ ఉండటంతో, కావాలి, నాకు నాన్న కావాలి అని తన అమాయకమైన ముద్దు మాటలతో చెప్పింది. ఆ మాట విన్న స్వప్నకి ఒక్కసారిగా గుండె బరువెక్కింది. తన భర్త గుర్తుకు వచ్చి తన భర్త ఫోటో వైపు బాధగా చూసింది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆపుకుంది. ఇప్పటి వరకు తన పాప నోరు తెరిచి నాన్న కావాలి అని ఏ రోజు అడిగింది లేదు. తల్లి తండ్రి ప్రేమ కలిపి స్వప్ననే తన కూతురికి అందిస్తున్నాను అని అనుకుంది. కానీ తండ్రి లేని బాధ లోటు ఇంకా పాపలో ఉంది. తండ్రి మీద బెంగ పెట్టుకుంది అని ఇప్పుడు పాప నాన్న కావాలి అని అడిగిన ఒక్క మాటతో స్వప్నకు క్లియర్గా అర్థమైపోయింది. ఎంతగా తను ఉండి ప్రేమగా చూసుకున్నా తండ్రి లేకపోతే ఆ బాధ కష్టమే అనుకుంటూ తనకే తెలియకుండా తన కళ్ళ వెంట కన్నీరు కారింది. తన భర్త చనిపోయినప్పుడు ఎంత బాధపడిందో ఇప్పుడు కూతురు మనసులో ఉన్న బాధ అర్థమయ్యి కూడా అంతే బాధపడుతూ ఉంది స్వప్న. మరి నన్ను నీ తండ్రిగా యాక్సెప్ట్ చేస్తావా, నన్ను నాన్న అని పిలుస్తావా, నేను నీకు తండ్రి ప్రేమను అందిస్తాను, అయినా తండ్రి ప్రేమను అందించడం ఏంటి, నేనే నీ తండ్రి,
అలానే నాతో కూతురిగా నువ్వు ఉండిపోతావా జీవితాంతం అని మనస్ఫూర్తిగా ప్రేమగా అడిగాడు అజయ్. అజయ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తన ముందు ఉన్న వ్యక్తి తనతో ఏదో మాట్లాడుతున్నాడు, నాన్న అంటున్నాడు. కానీ తను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అయోమయంగా తన తల్లి వైపు, తాతయ్య, నానమ్మ వైపు చూసింది ఆ చిన్ని పాప. స్వప్న భయంగా తన కూతురు అజయ్ని తండ్రిగా ఒప్పుకోకూడదు, అజయ్ మాటలకి పడిపోకూడదు అని మనసులోనే అనుకుంటూ ఉంది. కానీ తన ఆశలను తలకిందులు చేస్తూ పాప, నిజంగా మీరు మా నాన్న అని అడిగింది. అవును, ఇప్పటి నుండి నేనే మీ నాన్నని, ఇక ఎప్పటికీ కూడా నేనే మీ నాన్నని, ఒక్కసారి నాన్న అని పిలవవా అని ఆర్తిగా అడిగాడు అజయ్. పాప నవ్వుతూ నాన్న అంటూ అజయ్ని హత్తుకుంది. ఆ పాపని తను కనకపోయినా ఆ పిలుపులో ఉన్న మాధుర్యం తన మనసుకి తగిలి తనకే తెలియకుండా గుండెల్లో నుంచి పొంగుకు వచ్చిన ఆనందం కళ్ళల్లో నుంచి బయటకు వచ్చింది, 2 కన్నీటి చుక్కల రూపంలో. అలా తనకే తెలియకుండా పాప చుట్టూ 2 చేతులు వేసి పట్టుకున్నాడు అజయ్. స్వప్న కోపంగా అజయ్ దగ్గరకు వచ్చి పాపను వెనక్కి లాగి, అజయ్, మీకు నేను ఇదే చెప్తున్నాను, నాకు ఆల్రెడీ పెళ్లి జరిగింది, పాప ఉంది, మేము మా లైఫ్లో హ్యాపీగా ఉన్నాం. మరలా నువ్వు మా జీవితంలోనికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూడొద్దు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా పాపకి తండ్రి అంటూ ఆశలు కల్పించొద్దు. ఒకసారి పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నీ జీవితంలోనికి నువ్వే కష్టాలని తాంబూలం ఇచ్చి మరీ ఆహ్వానించుకున్నట్లుగా అవుతుంది. ప్లీజ్ నా మాట విని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని అన్నది స్వప్న. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను కష్టాల పాలవుతాను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అయినా నాకు లేని అభ్యంతరం నీకేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా, లేకపోతే మరేదైనా ప్రాబ్లం ఉందా? అసలు నేను నిన్ను ప్రేమించడమే ప్రాబ్లమా అని అడిగాడు అజయ్. అయ్యో అజయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కావటం లేదా? మన ఇద్దరి పెళ్ళి నువ్వు అనుకున్నంత ఈజీగా అయ్యేది కాదు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటికీ కారణం నేను కాదలుచుకోలేదు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పింది స్వప్న. ఆమె మాటలకి అసహనంగా మారిపోయిన అజయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఇష్టం లేకపోతే పక్కకు తప్పుకో, నేనేమీ నిన్ను ఇబ్బంది పెట్టను. నన్ను పెళ్లి చేసుకో అని నిన్ను నేను ఫోర్స్ చేయను. నీ దగ్గరకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అని నీకు చెప్పటం లేదు, నిన్ను అడగటం లేదు కదా. మరి ఇంకేంటి నీకు వచ్చే కష్టం నష్టం? నాకు ఈ పాప బాగా నచ్చింది, అంతకు మించి నేను తనని నా కూతురులా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ నన్ను నా కూతుర్ని దూరం చేయొద్దు. ఎందుకు నువ్వు నా కూతురికి తండ్రి ప్రేమను దూరం చేస్తున్నావు అంటూ ప్రేమగా పాపని దగ్గరకు తీసుకుంటూ నిజంగానే తన కూతురు తనకు దూరం అయిపోతుంది ఏమో అన్నట్లుగా స్వప్నతో మాట్లాడాడు అజయ్. స్వప్న అజయ్ అని గట్టిగా అరుస్తున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. పాపతో అజయ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బాగా కలిసిపోయారు. మీరేమీ మాట్లాడటం లేదేంటి మామయ్య, అతడు అలా మాట్లాడుతుంటే అని తన మామయ్యను అడిగింది స్వప్న. నేనేమీ మాట్లాడగలనమ్మా, నీ జీవితం సంతోషంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళల్లో నేను ముందే ఉంటాను. మరి అటువంటప్పుడు అతడే ఒక అడుగు ముందుకు వేసి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను, నీ కూతురికి తండ్రిలా మారి ప్రేమను పంచుతాను అని అంటున్నప్పుడు నేను ఏం మాట్లాడగలను, ఎలా మాట్లాడగలను అని అన్నారు. అది కాదు మామయ్య అని స్వప్న అంటున్నా, మాకు ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశారు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అజయ్ ప్రేమ పెళ్ళి అంటూ స్వప్న వెంటపడలేదు. అలానే ఇంతకుముందు స్వప్నకు పెళ్ళయింది, ఆమెకు ఒక కూతురు కూడా ఉంది అని తను వర్క్ చేస్తున్న కంపెనీలో కూడా అజయ్ ఎవ్వరికీ చెప్పలేదు. ఆఖరికి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నీరజ్కి కూడా ఆ విషయం చెప్పలేదు. కానీ రోజు రోజుకి పాప అజయ్కి బాగా దగ్గర అయిపోతుంది. అజయ్కి కూడా పాప లేకపోతే రోజు గడవటం లేదు. నాన్న నాన్న అంటూ ప్రతి క్షణం అజయ్నే కలవరిస్తుంది.
ఒకవేళ అజయ్ ఒక్కరోజు తనని కలవకపోయినా తన తల్లితో, అమ్మా, నాన్న ఎప్పుడు మన దగ్గరకు వస్తారు, నాకు నాన్న కావాలి, నాన్న చాలా మంచివారు తెలుసా, నాకు ఏది కావాలి అని అడిగినా వెంటనే కొనిస్తారు అంటే తన తండ్రి గురించే చెప్తుంది. పాపకు అర్థమయ్యే విధంగా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పాప అర్థం చేసుకోవటం లేదు. ఇక ఎలా చెప్పాలో కూడా స్వప్నకి తెలిసేది కాదు. అతను మీ తండ్రి కాదు అని చెప్తున్నా, లేదు తనే మా నాన్న, చాలా మంచివాడు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని పాప గోల చేసేది. స్వప్న అజయ్ దగ్గరకు వచ్చి, నువ్వు నా కూతుర్ని కలవటానికి వీల్లేదు అని వార్నింగ్ ఇచ్చిన అజయ్ ఆమె మాటలను అస్సలు పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. 3 నెలలు గడిచిన తర్వాత మెల్లగా స్వప్నకి అజయ్ మీద మంచి ఇంప్రెషన్ కలిగింది. తన కూతురుని అజయ్ బాగా చూసుకుంటున్నాడు అని. కాకపోతే చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచించి ఆమె మనసులో ఉన్న మాట అతడికి చెప్పలేకపోయింది. అది అర్థం చేసుకున్న అజయ్, మన చుట్టూ ఉన్న సమాజం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నా గురించి, నా పేరెంట్స్ గురించి, అలానే మన కూతురు గురించి మాత్రమే నువ్వు ఆలోచించేస్తే చాలు అని ఆమె మనసులో ఉన్నది తెలుసుకున్నట్లుగా ఆమె ముందు తన మనసుని పెట్టి తన కూతురుని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు అజయ్. అలా మరో నెల గడిచిన తర్వాత స్వప్న తన అత్తయ్య మామయ్య దగ్గరకు వచ్చి, మామయ్య, అజయ్ గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగింది. అనుకోవటానికి ఏముందమ్మా, అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం మాకు కలిగింది. నా కొడుకు చనిపోయాడు, ఇక ఎప్పటికీ తిరిగి రాడు అనేది వాస్తవం. నీ జీవితం 3గా మారిపోయింది. కొడుకు చనిపోయిన బాధలో మేము ఉన్నాము, అలానే భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కొనసాగించావు. ఇలానే కన్నీళ్లతోనే జీవితాంతం నువ్వు బ్రతకాలి అని మేము ఆశించే వాళ్ళం అయితే కాదమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే అది చూసి మేము కూడా సంతోషపడతాం. నీ సంతోషం అజయ్ దగ్గర ఉంది, అది నువ్వు అర్థం చేసుకో తల్లి. మాకు తెలుసు నీ ప్రాబ్లం ఏంటి అనేది. పెళ్ళయి ఒక కూతురు ఉన్న నువ్వు ఇప్పటి వరకు పెళ్ళి కాని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో, చుట్టూ ఉన్న సమాజం నిన్ను ఏమంటుందో, నీ కూతురు భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నావు అని. కానీ అజయ్ దగ్గర మీ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం రాదు. నా కొడుకు ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో మాకైతే తెలియదు, కానీ అజయ్ దగ్గర మాత్రం నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉండగలవు అని నేను నమ్మకంగా చెప్పగలను. నీ జీవితం గురించి మాత్రమే కాకుండా ఒకసారి పాప గురించి కూడా ఆలోచించు. పాపకు తండ్రి అవసరం చాలానే ఉంది, అది నీకు కూడా తెలుసు. ఒంటరి ఆడదానివి, ఈ సమాజంలో కూతురుతో బ్రతకాలి అని నువ్వు అనుకున్నా అది ఎంత కష్టమో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన నీ జీవితంలో నీకు తెలిసే ఉంటుంది. ఇక ఆ జీవితం గురించి పర్టిక్యులర్గా నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అజయ్ని అర్థం చేసుకోమ్మా, ఇంతకు మించి మేమేమీ చెప్పలేము అని సున్నితంగా చెప్పారు. స్వప్న మౌనంగా ఉండటంతో, నేను ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు తల్లి, నువ్వు నా కూతురు లాంటి దానివే. కాదు కాదు, నువ్వు నా కూతురే. నా కూతురు కన్నా కూడా నీలాగా మమ్మల్ని చూసుకునేది కాదేమో. నిజంగా కోడలు అయినా నువ్వు మా కూతురువే. నీ సంతోషం కోసం మాత్రమే మేము ఈ విషయం చెప్తున్నాం. నువ్వు అజయ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మేము ఏమైనా అనుకుంటాము అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అలాంటి ఆలోచనలు ఏమీ నీ మైండ్లో పెట్టుకోవద్దు అని స్వప్న అజయ్ని పెళ్లి చేసుకోవటం వాళ్ళకు ఎటువంటి అభ్యంతరం లేదు, మనస్ఫూర్తిగా ఇష్టమే అని చెప్పకనే చెప్పేశారు. స్వప్న మనసులో అజయ్ని యాక్సెప్ట్ చెయ్యాలి అని ఉంది. అలానే తన అత్తయ్య మామయ్య తనతో అలా చెప్తూ ఉండటంతో తన కూతురు గురించి ఆలోచించి, సరే మామయ్య, మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలానే చెయ్యండి అని నిదానంగా చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. ఆ మాట విన్న వాళ్ళు కూడా సంతోషించారు. వెంటనే అజయ్ వాళ్లకు విషయం చెప్పారు. వాళ్ళు ఆనందంతో స్వప్న ఇంటిలో వాలిపోయారు. స్వప్న అజయ్తో పెళ్ళికి ఒప్పుకుంది అని. నెల రోజుల్లోనే సింపుల్గా అజయ్కి స్వప్న ఇద్దరికీ కూడా పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతున్నట్లుగా కూడా ఎవ్వరికీ చెప్పలేదు. మొదట్లో స్వప్న అజయ్తో కలవటానికి, అతనిని భర్తగా యాక్సెప్ట్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడేది.
అతడు ఎదురుపడ్డా కూడా నవ్వుతూ మాట్లాడలేకపోయేది. అజయ్ స్వప్నను దగ్గరకు తీసుకొని, నేను నిన్ను ప్రేమించాను అంటే దాని అర్థం నీ శరీరాన్ని ప్రేమించాను అని కాదు. నీ మనసుని ప్రేమించాను. నీ మనసు నాకు కావాలి. నా మనసులో ఉన్న ప్రేమ నీకు అర్థమైతే చాలు. నా ప్రేమలో నువ్వు సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ నీ బాధ, కష్టం, నష్టం, దుఃఖం అన్నీ కూడా నావి. నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకు పెళ్ళయింది అని, ఒక కూతురు కూడా ఉంది అని నాకు తెలియదు. తెలిసిన తర్వాత నిన్ను వదిలిపెట్టాలి అనుకోలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. నా మనసు ఎప్పుడో నీ మనసుతో ముడిపడిపోయింది. నీ ఆనందం, సంతోషం, కష్టం, దుఃఖం, సుఖం అన్నీ నేను ప్రేమించాను. కానీ నీకు నేను సంతోషం మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇకపైన మన జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటావు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని చెప్పాను. అతడి మాటలు ఆమె మనసులో అతడి మీద సరికొత్త భావాన్ని రేకెత్తించాయి. కానీ ఆ భావాలను అతని ముందు ఆమె చూపించలేదు. మౌనంగా ఉంది. అజయ్ స్వప్నను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. భార్యగా నువ్వు నాతో ఎలా ఉండాలో అలానే ఉండాలి, నాతో కాపురం చెయ్యాలి అని పట్టుబట్టలేదు. అతను ప్రేమించిన ఆమె తన భార్య అయ్యింది అని ఆనందం, తనకి ఒక కూతురు ఉంది అని సంతోషంతోనే రోజులు గడిపేస్తూ ఉన్నాడు. పాపని మాత్రం తన సొంత కూతురిలా ప్రేమగానే చూసుకుంటున్నాడు. తనకి ఒక కూతురు పుడితే ఎలా చూసుకుంటాడో ఇప్పుడు ఆ పాపతో అలానే ఉంటున్నాడు. అజయ్ తను ప్రేమించిన స్వప్నని పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకున్న నీరజ్ సంతోషపడ్డాడు. అలానే స్వప్నకి ఇంతకుముందు పెళ్ళి అయ్యింది, అందుకే అజయ్ వైపు చూడలేదు అని అర్థం చేసుకొని ఆమె గురించి తప్పుగా అనుకున్నందుకు మనసులోనే ఆమెకు సారీ చెప్పుకున్నాడు. అజయ్ స్వప్న ఇద్దరి దగ్గరకు వెళ్ళి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి, అలానే మీ లైఫ్ హ్యాపీగా సాగాలి అని కోరుకుంటూ నా తరపు నుంచి నేను మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ అంటూ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉన్న ఒక చిన్న ఫోటో ఆల్బమ్ వాళ్ళ ఇద్దరికీ ఇచ్చాడు. ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకొని అజయ్ స్వప్న ఇద్దరు నీరజ్కి థ్యాంక్ యూ చెప్పుకున్నారు. అలా రోజులు గడిచే కొద్దీ స్వప్నలో చిన్నగా మార్పు వచ్చింది. అతని మీద ప్రేమ కలిగింది. ఆ ప్రేమని ఫస్ట్లో అతని మీద చూపించడానికి కూడా ఇబ్బంది పడింది. కానీ నిదానంగా అతనితో చనువు ఏర్పడి ఒక భార్యలా మారిపోయింది. 3 సంవత్సరాల తర్వాత స్వప్న ప్రెగ్నెంట్ అయ్యింది. అలా అజయ్ స్వప్న ఇద్దరికీ కూడా ఒక చిన్ని క్యూట్ లిటిల్ బాయ్ పుట్టాడు. ఎప్పటికీ తన జీవితం మోడుబారిపోయినట్లు ఒంటరిగానే బ్రతకాలి అనుకుంటూ కూతురు కోసం, కూతురు మీద ఆశలతో, కూతురు మీద ప్రేమతోనే బ్రతుకుతున్న స్వప్నకి అజయ్ తోడై ఆమెకు అతని ప్రేమను అందిస్తూ జీవితంలో కష్టం మాత్రమే కాదు సంతోషం కూడా ఉంటుంది అని తెలియజేసి తన భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు అజయ్. ఇదండి పూర్తి స్టోరీ. అజయ్ స్వప్నల చిన్ని క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ప్లీజ్ అండి, స్టోరీ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఈ స్టోరీ విని మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.